వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనలతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసులో జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని వారి కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 3న నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అనుమతుల కోసం దాదాపుగా 10 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. అయినప్పటికీ కూడా అధికారుల్లో చలనం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతులు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ కోసం వైఎస్ఆర్సీపీ నేతలు 5 స్థలాలను ఎంపిక చేశారు. ఆ స్థలాల్లో హెలిప్యాడ్ నిర్మించేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. అయితే తెలుగుదేశం కూటమి నాయకులు మాత్రం ఆ భూములకు సంబంధించినటువంటి రైతులను బెదిరిస్తున్నటువంటి నేపథ్యం. ఆ భూములు వివాదంలో ఉన్నాయి, ఆ వివాదాలను వెలికితీస్తాము, వివాదాలు సృష్టించి ఇబ్బంది పెడతామంటూ తెలుగుదేశం కూటమి నాయకులు రైతులను బెదిరించినటువంటి నేపథ్యంలో రైతులు హెలిప్యాడ్ నిర్మించేందుకు ఇష్టపడడం లేదు, వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యామ్నాయంగా మిషనరీ స్కూల్లో హెలిప్యాడ్ దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఆ స్కూల్ యాజమాన్యం కూడా అనుమతించినటువంటి సందర్భంలో తెలుగుదేశం కూటమి నాయకులు ఆ స్కూల్ యాజమాన్యాన్ని హెలిప్యాడ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వద్దంటూ బెదిరించారు. అయినప్పటికీ మిషనరీ స్కూల్ యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. హెలిప్యాడ్ నిర్మాణానికి మిషనరీ స్కూల్ యాజమాన్యం అంగీకరించింది. అయితే ఇదే సమయంలో తెలుగుదేశం కూటమి నేతలు పోలీసులను రంగంలోకి దించి ఆ హెలిప్యాడ్ నిర్మించే ప్రాంతంలో మిషనరీ స్కూల్లో హైటెన్షన్ వైర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ హెలిప్యాడ్ నిర్మించకూడదు, అనుమతి ఇవ్వమంటూ పోలీసు అధికారుల ద్వారా చెప్పించినటువంటి సందర్భం. అయితే ఇందుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఇందుకు సంబంధించి విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు కీలక అంశాలను కోర్టు ముందు ఉంచారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు పోలీసులు, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ కోర్టు ముందు విన్నవించారు. హెలిప్యాడ్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదు, జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి ఏర్పాట్లు చేయడం లేదు, రోప్ పార్టీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ కోర్టు ముందు వైఎస్ఆర్సీపీ నేతలు విన్నవించినటువంటి నేపథ్యం. వైపు ప్రభుత్వం తరపున న్యాయవాదులు మాత్రం రోప్ పార్టీ అవసరం లేదంటూ మాట్లాడినటువంటి నేపథ్యం. అయితే కోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులను కీలకంగా ప్రశ్నించింది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక జిల్లా పర్యటనకు వెళ్తున్నప్పుడు రోప్ పార్టీ అవసరం లేదని ఎలా చెబుతారంటూ ప్రభుత్వం తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది రోప్ పార్టీలు అవసరం లేదంటూనే జగన్మోహన్ రెడ్డికి అవసరమైనటువంటి సెక్యూరిటీ ప్రభుత్వం కల్పిస్తోంది. జగన్మోహన్ రెడ్డి Z+ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ తరపు లాయర్ మాట్లాడినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ కోర్టును మరికొంత సమయం కోరారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి భద్రత కల్పిస్తున్నారనే అంశం పైన ప్రభుత్వానికి పూర్తి వివరాలు సమర్పిస్తామంటూ ప్రభుత్వం తరపున లాయర్ కోరడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి జూలై 3న నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సి ఉంది. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి అడ్డంకుల కారణంగా తాత్కాలికంగా ఆ పర్యటన వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనే అంశం పైన ఆధారపడి జగన్మోహన్ రెడ్డి తదుపరి పర్యటనకు సంబంధించి తేదీ ఖరారయ్యే అవకాశం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఒకంత భయం కలిగింది, గుబులు పుట్టింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అడ్డుకోవడానికి కీలక ప్రయత్నం చేస్తోంది. వైపు వైఎస్ఆర్సీపీ మిషనరీ స్కూల్కు సంబంధించిన గ్రౌండ్లో హెలిప్యాడ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరితే హైటెన్షన్ వైర్లు ఉన్నాయని చెప్పి పోలీసు అధికారులు చెప్పినటువంటి సందర్భం. మరోవైపు జిల్లా జైలుకు సంబంధించినటువంటి ఒక ఖాళీ స్థలంలో, ముళ్ళ పొదలు ఉన్నటువంటి స్థలంలో, అదే స్థలంలో హైటెన్షన్ వైర్లు కూడా వెళ్ళాయి. ఆ ప్రాంతంలో అనుమతి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకు ఆ ప్రాంతంలో అనుమతి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారంటే అక్కడ చుట్టూ ముళ్ళ కంపలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ హెలిప్యాడ్ దగ్గర నుంచి రోడ్డు మీదకు రావడానికి వైఎస్ఆర్సీపీ ఇప్పటికిప్పుడు ఒక కొత్త రోడ్డు నిర్మాణం చేయాలి. అదే సమయంలో ఆ హెలిప్యాడ్ చుట్టూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఆ స్థలాన్ని ఎంపిక చేశారు, ముళ్ళ పొదలు ఉన్నటువంటి స్థలాన్ని.
కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇంటెన్షన్ ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా మిషనరీ స్కూల్లో హెలిప్యాడ్ నిర్మాణానికి అనుమతి ఇస్తే చుట్టుపక్కల ప్రాంతం మొత్తం జనంతో నిండిపోయే పరిస్థితి ఉంటుంది. అదే జిల్లా జైలు పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో అయితే ఇప్పటికిప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడ ఏర్పాట్లు చేసుకోలేరు కాబట్టి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అయితే కూటమి ప్రభుత్వం ముందున్నటువంటిది ఒకే ఒక లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి పర్యటించకూడదు. ఒకవేళ పర్యటించినా సరే జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళాలి, ఇలా రావాలి, అంతేగాని భారీ జన సమూహంతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళకూడదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అక్కడికి జనం గుమిగూడకూడదు. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఇంటెన్షన్. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా పర్యటనకు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తోందన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన. అయితే కోర్టులో ఈ అంశం ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, ఆదేశాలు ఇస్తుందన్న దానిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆధారపడి ఉంటుందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.